చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. మర్రి విత్తనం ఎంతో చిన్నగా ఉంటుంది. దాన్ని నాటిన తర్వాత మొక్కగా మారి ఆ తర్వాత చెట్టుగా మారి మహావృక్షంగా ఎదుగుతుంది. ఆ మహావృక్షం నుండి మనం ఎన్నో ప్రయోజనాలు కూడా పొందుతున్నాం. అసలు ఏ వృక్షం నుండి అయినా మనం ఎన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నాం? ఒకటా రెండా? చెప్పడానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. మర్రి వృక్షం మనకి డయాబెటీస్, మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాల తయారీలో, అలాగే రక్తపోటును తగ్గించే ఔషధాల తయారీలో, ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎన్నో రకాల ప్రయోజనాలను ఇస్తోంది. అలాగే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు చిన్న పనే కదా, దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, దీనివల్ల ఇప్పుడు ఏం ప్రయోజనం కనిపిస్తుంది, ఎప్పుడో కదా ప్రయోజనం అని ఏ పనిని తక్కువగా అనుకోకూడదు. చేసే పని చిన్నదే కావచ్చు, కానీ తక్కువ మాత్రం కాదు. భవిష్యత్తులో ఎన్నో సత్ఫలితాలను మనం పొందుతాం. వేమన శతకం నుండి ఈ పద్యం.